కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో ప్రముఖ దివ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారికి అలంకరించిన నాణాలను ప్రసాదంగా అందజేయడంతో పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తులు భారీగా బారులు తీరి స్వామివారి నాణాలను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సతీష్ కుమార్ మాట్లాడుతూ శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా 20,000 రూపాయలు నాణేలతో స్వామిని అలంకరించామని, వాటిని భక్తులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఏటా నాణేల కోసం భారీ సంఖ్యలో తరలివస్తారని చెప్పారు. అలాగే భక్తుల సహకారంతో స్వామికి ఇత్తడి కవచాన్ని తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని గాజులతో అలంకరిస్తామని, ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని సూచించారు. కాగా భక్తులు స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొని నాణేలు స్వీకరించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలు, హారతులు, భజన కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జై శ్రీమన్నారాయణ. మన తొలి ఏకాదశి సందర్భంగా అలంకరించినటువంటి రూపాయి కాయల్ని ఈరోజు భక్తులందరికీ కూడా అందజేయడం జరుగుతోంది. దాదాపు 20,000 రూపాయలని మనం అలంకరించడం జరిగింది. తొలి ఏకాదశి రోజున భక్తుల సహకారంతో ఆలయ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రూపాయి కాయల్ని ప్రతి ఒక్క భక్తులకు కూడా ఒక్కొక్క రూపాయి కాయల్ని ఈరోజు భక్తులందరికీ కూడా వితరణ కార్యక్రమం చేయడం జరుగుతోంది. అదేవిధంగా భక్తుల సహకారంతో స్వామివారికి చేయించినటువంటి ఇతర కవచము 10 చేతుల్ని కూడా ఈరోజు అలంకరించడం జరిగింది. మిగతా కవచము శ్రావణ మాసం లోపుగా దాన్ని అలంకరించడానికి ప్రయత్నం చేస్తున్నాము. స్వామివారికి మిగతా పూర్తి కవచం కూడా రాబోతోంది ఇతరులో. ఆ కవచం మొత్తం కూడా శ్రావణ మాసం అయ్యేలోపు ఈ యొక్క కవచాన్ని అలంకరించాలని సత్సంకల్పంతో ఆలయ కమిటీ వారు ఉన్నారు. అలాగే ఈ యొక్క రాబోయే శ్రావణ మాసంలో కూడా విశేష పూజా కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు కూడా నిత్య కుంకుమార్చన కార్యక్రమాలు. అలాగే శ్రావణ మాసం 3వ శనివారము లక్ష్మీ అమ్మవారికి గాజుల అలంకరణ జరుగుతుంది. మొత్తం అన్ని గాజులతో అలంకరణ జరుగుతుంది. ఈ గాజుల అలంకరణ కూడా భక్తులు సహకరించి ప్రతి ఒక్కరూ కూడా గాజులు సమర్పించి లక్ష్మీ అమ్మవారి కృపకు పాత్రలుగా కూర్చున్నాం. జై శ్రీమన్నారాయణ.